ఏప్రిల్ నెల 12వ తారీఖు శనివారము, చైత్రమాసము పౌర్ణమి. చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని ఆకుపూజతో పూజ చేసుకోండి. ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ఉంటే స్వామివారి అష్టోత్తరం చదువుకొని, హనుమాన్ చాలీసా చదువుకొని స్వామివారిని పూజ చేసుకోండి. ఆకుపూజ చేసుకొని వడమాల, అప్పాలతో మాల ఆంజనేయ స్వామివారికి సమర్పించి ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోండి. ఆ రోజు 12వ తారీఖు ఏప్రిల్ నెల చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవం అంటారు. ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి శనివారం కూడా కలిసి వచ్చింది. కావున ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతున్నవారు, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్నవారు, కుంభ మీన మేషరాశుల వారు, ముఖ్యంగా ధనుస్సు రాశి వారు, సింహరాశి వారు, ఎందుకంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని, కుంభమీన మేషరాశి వారికి ఏలినాటి శని, శనీశ్వరుడు దోషం ఉన్నవారు, జాతకంలో శని బాలైనటువంటి వారు చైత్ర పౌర్ణమి రోజు ఏప్రిల్ నెల 12వ తారీఖు శనివారము ఆంజనేయ స్వామి వారిని ఆకుపూజ చేసుకోండి, అభిషేకం చేసుకోండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, ఉపశమనం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి కనుక పూజ చేసుకుంటే మనకున్న శత్రుబాధలు తొలగుతాయి. శత్రుబాధలు, రోగబాధలు ఇవన్నీ కూడా తొలగుతాయి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి.